హాయ్, నా పేరు జోష్న. నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని. ఇది ఒక క్రిస్టియన్ ఛానల్. కొత్తగా వచ్చినట్లయితే వెల్కమ్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మేము ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకు అని అంటే ఈ సిరీస్ మాకు తెలియడం వల్ల, ఈ ప్రత్యక్షత మాకు పరిశుద్ధాత్మ దేవుని వల్ల తెలియడం వల్ల మా జీవితాలు చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. మేము దేవునికి చాలా దగ్గర అయ్యాము. దేవుని నిజమైన స్వభావం మాకు తెలిసింది. కొన్ని వాక్యాలు చాలా కన్ఫ్యూజన్గా ఉండేవి ఇదివరకు, ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. సో ఈ మేము పొందిన ఆశీర్వాదాన్ని మీకు కూడా షేర్ చేద్దాము అని ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది పార్ట్ 1. సిరీస్ పేరు శరీరము, జీవము, ఆత్మ. దీనికి ఒక వాక్యం రెఫరెన్స్గా ఏముందంటే 1 తెస్సలోనిక 5:23. సమాధానకర్తయకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. బైబిల్లో చాలా తక్కువ ప్లేసెస్లో ఈ 3 వర్డ్స్ కలిపి ఉన్నాయి. ఏంటి అంటే ఆత్మ, జీవము, శరీరము. సో అదే మేము పిక్ చేసుకున్నాము ఈ టాపిక్కి. ఎందుకంటే మానవుడు 3 పార్ట్స్లో ఉంటాడు. ఈ విషయం తెలియకపోతే చాలా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకు అని అంటే బైబిల్లో కొన్ని వాక్యాలు కేవలం శరీరం గురించి రాయబడున్నాయి, కొన్ని వాక్యాలు కేవలం జీవము ఆర్ ప్రాణము ఆర్ మనస్సు గురించి రాయబడున్నాయి, కొన్ని వాక్యాలు ఓన్లీ ఆత్మ గురించి మాత్రమే రాయబడున్నాయి. సో మనము ఒక మనిషిగా మనము 3 పార్ట్స్లో ఉన్నాము. మనిషి అంటే పురుషుడు కానీ స్త్రీ కానీ 3 పార్ట్స్లో ఉన్నాము అని తెలియకపోతే, వాక్యం చదివినప్పుడు ఏ వాక్యం దేనికి సంబంధించిందో తెలియకపోతే ఆత్మ గురించిన వాక్యము శరీరానికి అనుకొని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఒకవేళ మన మైండ్ గురించి రాయబడిన వాక్యాన్ని కూడా ఆత్మ గురించి అని అనుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని ఈ టీచింగ్ వల్ల మాకు వచ్చిన క్లారిటీ మీకు కూడా వస్తుందని అని అనుకుంటున్నాము. సో లెట్స్ స్టార్ట్. ఆదాము, అవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి క్లియర్గా చెప్పాడు, ఈ పండు తిన్న దినమున మీరు నిశ్చయముగా చనిపోతారు అని. అది చాలా క్లియర్గా ఉంది, చనిపోతారు అని. అయితే వాళ్ళు పండు దినమున ఎక్కడ చనిపోయారు? శరీరంగా చనిపోయారా? వాళ్ళ ప్రాణము, జీవము, మనస్సులో చనిపోయారా? లేకపోతే ఆత్మలో చనిపోయారా? ఇక్కడ నేను జీవము, ప్రాణము, మనస్సు అని ఎందుకు రాశానంటే బైబిల్లో కూడా ఇంటర్చేంజబుల్గా యూజ్ చేయబడిన ఈ 3 వాక్యాలు, ఈ 3 పదాలు. సో నేను కూడా 3 పదాలని రాశాను, సో దట్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని. సో ఆదాము, అవ్వ పండు తిన్న దినమున వాళ్ళు ఆత్మలో చనిపోయారు. చనిపోవడాన్ని బైబిల్ ఎలా చూపిస్తుంది అంటే ఒక సెపరేషన్ లాగా చూపిస్తుంది. ఈ ఆత్మ పార్ట్ ఏదైతే ఉందో అది చనిపోయింది, కానీ వాళ్ళ శరీరం పనిచేస్తూనే ఉంది. వాళ్ళు మాట్లాడుతున్నారు, నడుస్తున్నారు, వాళ్ళ జీవం కూడా పనిచేస్తూనే ఉంది, వాళ్ళ మనసు. అందుకే వాళ్ళు ఆలోచించగలిగారు. సో ఆదాము, అవ్వ పండు తిన్న దినం అందే మానవాళికి మొత్తం ఆత్మతో కనెక్షన్ కట్ అయిపోయింది, సెపరేట్ అయిపోయింది. బైబిల్లో చావు అంటే సెపరేషన్ కింద చూపిస్తారు. సో ఆ ఆత్మ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ మనకి. ఎందుకంటే మనం ఆత్మజీవులము, మనం ఒక శరీరంలో జీవిస్తున్నాము, మనకు ఒక మనస్సు కూడా ఉంది. సో బేసిక్గా మనల్ని దేవుడు చేసినప్పుడు జీవవాయువుని మన నాసికారంధ్రాల్లో ఊదాడు. అదే మన ఆత్మని బ్రతికింపజేసింది. కానీ అవ్వ, ఆదాము పండు తిన్న దినమున ఈ ఆత్మలో మానవాళి మొత్తం చనిపోయింది. అక్కడ దేవునితో మనకి ఒక సెపరేషన్ వచ్చేసిందనమాట. సో శరీరం అంటే ఏంటి మనందరికీ తెలిసిందే. మనం టచ్ చేయగలము, మనం దీన్ని చూడగలం, మనం వేరే వాళ్ళ శరీరాలు చూడగలము, వాటితో మాట్లాడగలుగుతాము. జీవము ఆర్ ప్రాణము, మనస్సు అంటే ఏంటంటే కనిపించనిది. మనం దాన్ని ఫిజికల్గా టచ్ చేయలేము, కానీ మన మాటలతో వేరే వాళ్ళ హృదయాన్ని టచ్ చేయగలము, మన మాటలతో వేరే వాళ్ళని కించపరచగలము, బాధపరచగలము, వాళ్ళ మనసుని మన మాటలతో టచ్ చేయగలుగుతాము. అయితే ఆత్మ అనేది అన్టచబుల్. అది మనకి అసలు ఉంది అని మనం మనసు నూతన పరచుకోవడం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఇది సెపరేట్ అయిపోయిన పార్ట్. అయితే ఇది మనలోనే ఉంది, కానీ సెపరేటెడ్ పార్ట్ అన్నమాట. అయితే ఈ ఆత్మని మనం టచ్ చేయలేము, దాన్ని టచ్ చేయగలిగింది దేవుడు మాత్రమే అది టచ్ చేయగలరు.
సో ఫస్ట్ పాయింట్ నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది ఏంటంటే, మానవులంగా మనము 3 పార్ట్స్లో ఉన్నాము అని మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. ఇది ఈ ఎక్నాలెడ్జ్మెంట్ లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ముందు చెప్పినట్టు ఏ వాక్యం ఏ భాగం గురించి రాయబడిందో తెలుసుకొని లేకపోతే మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం బైబిల్ చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే దేని గురించి మాట్లాడుతున్నాడు అని తెలుసుకొని ఉంటే మనకి చదివే వాక్యం క్లారిటీతో అర్థమవుతుంది. సో ఇది పార్ట్ 1 ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2లో కంటిన్యూ చేద్దాం.